మందు తాగే ప్రతివారు తాగిన రాత్రి మహారాజులా ఫీల్ అవుతాడు. ఉదయం అవగానే మామూలు అయిపోతారు. ఈ తాగిన ఒక్క రాత్రి ప్రతిఫలంగా నీకున్న పేరు, గౌరవం, నీ విలువే పోతుంది. ఒకసారి ఆలోచించు. నీతో పాటు నీ కుటుంబం ఉంది. వాళ్ళ గౌరవం పోగొట్టకు. దూరగా అప్పుడు పంపించి ఎంత మంది తీసుకురాలేదు. గ్లాసులకి వెళ్ళి ఉంటాడు మామ, చాలా దూరం కదా. ఏమరా మరి అది కూడా మన బోగ్గాడు తీసుకొచ్చాను రా మామ. పదండ్రా కాలు చేతులు కడుక్కొని వద్దాం. కాలు చేతులు కడుక్కొని వస్తా. 5 నిమిషాలు రెడీ చేసి ఉంచే. ఓకే ఓకే వేగంగా రండి. ఇలాంటి వాటిలో బాగా పని ఉందిరా నీకు. బాగా పనికి వస్తారా బాగే చేసుకుంటారా. ముందా మజాకరా తాగుతుంది ఎంత హాయిగా ఉందిరా. ఉండరా బాబా, చొక్క నోట్లో పడని చక్కగా డ్యాన్స్ చేయాలని ఉందిరా. హాస్పిటల్కి వెళ్తే ఒళ్ళు నొప్పులు దాని వేరు వేరు మందులు ఇస్తారా. కానీ ఒకసారి వేస్తే మట్టుగా ఒళ్ళు నొప్పులన్నీ తగ్గిపోతాయిరా. రే ఏంట్రా శంకరే, నువ్వు ఎంత మాట్లాడినా నువ్వు ఒక మాట కూడా మాట్లాడట్లేదు. మళ్ళా ఫుల్ తాగే అదృష్టం లేదురా వీడికి. ఇప్పుడు ఆఫీస్ అవుతాడు రా. ఏం చేస్తాం రా, రోజుకి 150 రూపాయలు కూలి, దాంతో క్వార్టర్ కూడా రాదు. ఏదో అంతంత మిగిలితే మా కొడుకు ఇచ్చేస్తాం. అరే నీలాగా ఇంట్లో ఒకటే కష్టపడితే ఇలాగే ఉంటుంది. అందుకే ఏం చేస్తామంటే రేపు నీ కొడుకుని స్కూల్ మాన్పించేసి పనిలో పెట్టారా. లేదురా, ఆడేం చేస్తాడు రా పని, ఆడు చేయలేడురా. వాడా చదువు ఏం చదువుతాడరా. ఎప్పుడో నీకు చదివించి ఉద్యోగం తెచ్చుకొని నీకేం పెంచుతాడు. నా మాట విని వాడిని పనిలో జాయిన్ చేసే. వాడిని పనిలో పెడితే రోజు పూట తాగొచ్చు, ఆలోచించు. నిజమేరా, దాని పనిలో పెడితే దండిగా డబ్బులు వస్తాయి. నచ్చినంత తినొచ్చు, కావలసినంత తాగొచ్చురా. నిజమే. రే 24 గంటలు చదువులేనట్రా. పనికి వెళ్ళరా. 24 గంటలు చదువు. నీకోసం గుడ్లా కష్టపడుతుంటే నువ్వు ఇక్కడ చదువుతావా? చదువుతావరా? మంచి ఎక్కువ తాగుతావు నువ్వు. ఏంట్రా నువ్వు నాకే చెప్పాను పెద్దోడు అయ్యా. నిన్ను చూపిస్తూ అందరి దగ్గర మా డాడీ మరి సూపర్ హీరో చెప్పరు నాన్న. కానీ నేను అలా రోడ్డు మీద పడడం నిన్ను చూసి ఎలా చెప్పగలను అన్న మా డాడీ సూపర్ హీరో అని. రేపటి నుంచి నువ్వు చదువు మానేసి పనికి రావాలంతే, అంతే. అసలు ఈ మందు అనేది మనిషిని పిలిచి ఒక సైతాన్ని తయారైంది. వాళ్ళ గౌరవం పాడు చేస్తుంది. మందు వల్ల ఎంతమంది కొడుకులు, ఎంతమంది కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. ఇలాంటి మధ్యతర తండ్రులే ఈ మందికి బలవుతున్నారు తప్ప కేవలం బలవట్లేదు అసలు. వెళ్ళి వేగానికి
చచ్చిపోతారా? సరే నాన్న, వస్తాను రేపటి నుంచి పనికి వస్తుంది తప్పకుండా. శ్రీను రారా, తాగుతావు మందు? లేదన్నా, కలవట్లేదన్నా. అదే లేదా, చుక్కేస్తే ఒళ్ళు నొప్పులు తగ్గిపోతారా? వద్దొద్దన్నా. అరే ముందులు అందరూ ఈ పాటే పాడతారా, అది తాగిన తర్వాత అందరు డాన్స్ వేస్తారా? ఇదిరా ఏం కాదు, ఏమవుతుంది, కొంచెం తాగరా. అరే ఏం కాదు, కొద్దిగా తాగరా. ఎలా ఉందిరా అన్న? పైన నమ్ముడితే కిందకు వచ్చినట్టు ఉందన్న, సూపర్గా ఉందన్న. అంతేరా, ఫస్ట్ ఎవరో వద్దొద్దు అంటారు, తర్వాత తాగిన తర్వాత స్వర్గం వస్తుంది. అరే ఇవ్వండి రా, సీసతో ఇవ్వండి రా కొంచెం. తాగి చైనాలో కరోనా వైరస్ వచ్చిందంట. అది ప్రపంచం మొత్తం విస్తరిస్తుందిరా. అందుకే మన దేశంలో లాక్డౌన్ ప్రకటించారా మన మోడీ గారు. ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకూడదంట. అవునరా, నాకు తెలిసింది. నీకు ఇంకో విషయం చెప్పాలరా. జగనన్న తన పాదయాత్రలో అక్క చెల్లెలకి బాధాకరమైన విషయమైన మందుని దశల వారీగా నిషేధిస్తారని మాట ఇచ్చాడరా. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం పట్టణాల్లో కేవలం 2-3 బెల్ట్ షాపులు మాత్రం ఉంచేసి పల్లెటూరులో ఉన్న బెల్ట్ షాపులు మొత్తం మూసివేశాడరా. ఇదే కాకుండా మందు రేట్లని ఒక్కసారిగా 30-60% పెంచేసి మందు తాగే ప్రతి వాడికి గట్టి షాక్ ఇచ్చాడరా. ఇదే కానీ వర్కౌట్ అయితే మద్యం తాగే మధ్యతరగతి కుటుంబాలన్నీ బాగుపడతాయిరా. మన జగనన్న మంచి నిర్ణయం తీసుకున్నారా. లాక్డౌన్ ప్రకటించారంటారా, రేపు నుండి పనులు ఉండవరా, మనకి ఏం చేస్తారా? ఎలా తాగలంరా మనము? అరే దానికి భయం ఏముందిరా, 100కి 3 కవర్లు వస్తున్నాయిరా. ఇదిగో 100 ఉంటే 3 కవర్లు వస్తున్నాయి, తాగొచ్చు కదా సింపుల్ గా. దీనికి ఏముందిరా, భయపడతారు? ఎక్కడరా, ఇదిగో ఎక్కడే అమ్ముతున్నారా. ఇంతమంది తెలియదురా మనకి. ఇదిగో అన్న, మందు రేటు బాగా పెంచాను అన్న. నిజమేరా, మన ఇద్దరు కూలి కలిపినా కూడా ఒక శేషం రాదు. సీఎం ఏంటి మన మీద పడ్డాడు? మానేద్దారా, ఈరోజు నుంచి మందు మానేద్దారా. అదేంటన్నా అలా అంటున్నావు? ఈరోజు నుంచి మందు మానేద్దాం, అంతేరా, మందు మానేద్దాం. సరే అన్న, ముందు మానేద్దాం. ఈ మందు అలవాటు అయిపోయింది. ఈ కరోనాలో రేట్లు పెంచారు. మందు లేకపోతే పిచ్చలు అయిపోతుంది. ఏ చాలా పని చేయట్లేదు అబ్బా. ఇంకా కావాలా కలిసి ఎవడేస్తాడు? ఎందుకు కావాలరా? రే సీను, ఏమైంది రే? లేరా రే, లేరు రే, లేరా రే. నీవు డాక్టర్ ఫోన్ చేస్తా, ఉండరా రే, ఉండరా. హలో డాక్టర్ గారు, మా ఊడికి ఏదో అయిందో ఒకసారి రండి. లేడండి మీ వాడు చనిపోయాడు. అరే రే శంకరే, నీ కొడుకు డేట్ అయిందిరా. రే అరే శంకరి, మీ కొడుకు చనిపోయాడు. ఇదంతా నా వల్ల కదా. ఇదంతా బాగా చదువుకుని ఏదో మంచి జాబ్ చేస్తారు అనుకున్నాడు రా. కానీ నా వల్లేరా. నేను చెప్పిన మాటలేని మందు కలబట్టి అది నాకు ఇప్పుడు చనిపోయాడు రా. నా వారసత్వం కూడా లేదురా. శ్రీడు లగరా, మొంతా ఏదో పెద్ద శ్రీడు లగరా. నా వల్లే కదా ఇదంతా. లగరా శ్రీను, లగరా. మందు దాకా ఎంతో గొప్ప ఫీల్ అయ్యేవంటరా. కానీ నా మందు వల్ల, నాకు మందు వల్లే కదరా నువ్వు పోయావు. లగరా శ్రీను, లగమని చెప్పురా పోయి.
చెప్పరా మీ మాట నీ వల్ల నీ కొట్టి తినిపోనారా లేకరా ముందు నువ్వు అంతా నీ వాళ్ళేరా. నీ కొడుకు నీకు మందు మానేటప్పుడే మానేస్తే నీ కొడుకు ఇప్పుడు మందలో చనిపోయాడు కాదు కదా. మీలాంటి తండ్రి వల్లే మళ్ళీ కొడుకు వాట్సాప్ అయిపోయిందిరా. తండ్రి తాగిందే కొడుకు, వాడి కొడుకు, ఆడి కొడుకు, మీలాంటి వాళ్ళందరికీ మంది వాట్సాప్ అయిపోయింది. ఈ బాగడి వల్ల కుటుంబం వ్యవస్థ మాత్రం నాశనం అయిపోతుంది. ఇలాంటి వారి వాళ్ళ వారసత్వం లేకుండా పోతుందిరా. అందుకేరా మన సీఎం గారు ప్రతి ఇంట్లో ఉన్న కొడుకుగా అన్నగా మద్యం పూర్తిగా నిర్మూలించాలని అనుకుంటున్నారు. సీఎం గారు మద్యపాన నిషేధ కార్యక్రమం నిర్వహించిన పాల్గొందాం, మద్యపానాన్ని నిర్మూలిద్దాం. మందు తాగే ప్రతి ఒక్కరికి చెప్తున్నా వినండి. మందు తాగకముందు మీ కుటుంబం ఎలా ఉంది, మందు తాగాక మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఆలోచించి మందు తాగలవద్దని నిర్ణయించుకోండి. మీ కుటుంబ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.